దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. సమయంలో వాక్య భాగాన్ని చిన్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి వారికి తెలియజేస్తున్నాడు. మరి 1, 2 కొరింథీ పత్రిక, ఈ పత్రికల్ని సంఘ పత్రికలు అంటారు. వాస్తవంగా ఈ 1 కొరింథీ పత్రికగా మనం చూస్తున్నటువంటిది ఇది 2వ పత్రిక. పౌలు రాసిన 1 పత్రిక ఎక్కడో పోయింది. అది ఉంటే ఇది 2వ పత్రిక కావాల్సింది. ఏది ఏమైనా కానీ మరి దేవుడు ఈ పత్రిక ద్వారా అనేక అంశాలని సంఘానికి పౌలు ద్వారా తెలియజేశాడు. ఇక్కడ ఈ సంఘములో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి కొన్ని సందేహాలు, కొన్ని సంశయాలు వచ్చినాయి. వాటిని నివృత్తి చేయటానికి పౌలు ఇక్కడ రాస్తున్నాడు. ఆ దినాలలో సంఘములో ఉన్నటువంటి కొంతమంది యేసుక్రీస్తు పునరుత్థానాన్ని నమ్మలేదు. ఆ దినాలలోనే కాదు, మరి యేసుక్రీస్తు బ్రతికిన దినాలలో కూడా సద్దూకయ్యులు అనేటువంటి తెగవారు ఉన్నారు. వారు కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మలేదు. ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారు కూడా నమ్మలేదు. మరి ఎందుకు? అదంతా ఎందుకు? యేసు శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా కూడా యేసు తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచి మాకు కనబడ్డాడు అని మిగతా 10 మంది శిష్యులు చెప్పినప్పుడు తోమా నమ్మలేదు. నమ్మకుండా ఏమంటాడు, నేను ఆయన యొక్క గాయముల్లో వేలు పెడితేనే నేను నమ్ముతానని ఆయన తోమా అన్నట్లు మనం చూస్తాం. అప్పుడు మరి మీరు గమనించండి, యేసు ఎంత వ్యక్తి పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వాడో మీరు గమనించవచ్చు. 10 మందికి కనపడ్డాను కదా శిష్యులకి, చాలదా? ఎక్కువ మందికి కనపడ్డాను, తోమాకు ఒక్కడికి నేను కనపడాలా అని యేసయ్య అనుకోలేదు. కానీ తోమా కొరకు కూడా పునరుత్థానం అనేటువంటి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. అక్కడ తోమాకి ప్రత్యక్షమై కనబడి ఏమంటున్నాడు? యోహాను సువార్త 20:27లో, తరువాత తోమాను చూచి నీ వేలిటి చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాడు. అంటే యేసుతో నడిచి యేసు చేసిన అద్భుతాలు చూచి యేసు యొక్క శక్తిని 3.5 సంవత్సరాలు అనుభవించినటువంటి తోమా కూడా మరి పునరుత్థానుడై లేచాడంటే త్వరగా నమ్మలేకపోయాడు. అయితే యేసయ్య ఆయన కొరకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ ఇక్కడ చూడండి, మరి యేసు కాలంలో ఉన్నటువంటి యూదుల గుంపులో సద్దూకయ్యులు ఉన్నారు. ఆయన శిష్యులో ఉన్నటువంటి ఈయన నమ్మలేదు. అలాగే కొరింథీ సంఘములో కూడా నమ్మలేదు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులలో, మరి క్రైస్తవేతల గురించి మనకి అవసరం లేదు, కానీ క్రైస్తవుల్లో కూడా కొందరు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మని వారు ఉన్నారు. ఇక్కడ మరి తోమాను గురించి ఏమన్నాడంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమను. అంటే ఈయన అపోస్తులలో ఒక మాటలో చెప్పాలంటే అవిశ్వాసిగా ఉన్నాడు. యేసు తోమాకి ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు, అపోస్తులుగా ఉండేటువంటి ఆధిక్యతనిచ్చాడు. తర్వాత నమ్మాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే మరి ఇంకా మన జీవితాలలో యేసుక్రీస్తు పునరుత్థానం అంటే ఆయన తిరిగి లేచాడు అనేటువంటి నమ్మకం లేకపోతే మనం నమ్మాలి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే 15వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక క్రీస్తు 12వ వచనము, మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మరి యేసుక్రీస్తు పునరుత్థానము క్రైస్తవ్యానికి అది కేంద్రము లాంటిది. ఆయన శిలువ మరణము ఎంత ప్రాముఖ్యమో, శిలువ మరణము మన పాపములకు ప్రాయశ్చిత్తమైతే, మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ఆయన దైవత్వానికి తిరుగులేనటువంటి రుజువు, తిరుగులేనటువంటి నిదర్శనము. ఈ రెండు కూడా క్రైస్తవ్యానికి మూల కేంద్రాలు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. మరి కనుక మనము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము, పౌలు ఏమని చెప్తున్నారంటే, నిద్రించిన వాళ్ళలో ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి యేసయ్య లేపబడ్డాడు. ఆయన ప్రథమ ఫలము కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా నిశ్చయముగా ఖచ్చితంగా లేపబడతారు అనేటువంటి నమ్మిక, విశ్వాసము మనం కలిగి ఉండాలి.
అనే విషయాన్ని కొరింథీ సంఘానికి పౌలు తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే యేసయ్య ఆయన చనిపోయాడు, తిరిగి లేచి ఆయన ఆరోహణమై తిరిగి రాబోతున్నాడు అనేటువంటిది మనందరికీ తెలుసు. కనుక మనందరము కూడా ఆయన పునరుత్థానం కొరకు ఆయన పునరుత్థానాన్ని నమ్మి మనందరము కూడా ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. బైబిల్లో మనం గమనించినట్లయితే 2 అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉన్నది. పాత నిబంధనలు మనం చూసినట్లయితే జ్యేష్ఠత్వములో 3 ఆశీర్వాదాలు ఉన్నా కానీ జ్యేష్ఠునికి ప్రాధాన్యత ఉన్నా కానీ మరి ఎందుకో తెలియదు కానీ పాత నిబంధనలో 2వ వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడ్డది. చూడండి, ఇష్మాయేలు, ఇస్సాకు, దేవుడు ఇస్సాకుని ఎంపిక చేసుకున్నాడు. అదేవిధంగా ఏశావు, యాకోబుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అంటే దేవుడు చెప్పకనే ఒక సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే మొదటి జన్మ, మనకు కూడా 2 జన్మలు ఉన్నాయి. శరీర సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైంది. మొదటి జన్మ అనేది మన చేతిలో లేదు. మన చేతిలో ఉంటే మన ఇష్టమైన దేశంలో మనకి ఇష్టమైన తల్లిదండ్రులకు మనం పుట్టేవాళ్ళం. కానీ అది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అది ఇక దాని గురించి మనం ఏమీ చేయలేవు. నువ్వు సంపన్న కుటుంబంలో పుట్టినా లేకపోతే పేద కుటుంబంలో పుట్టినా అది నీ చేతుల్లో లేదు కాబట్టి నువ్వేమీ చేయలేవు. కానీ రెండవ జన్మ, ఆత్మీయ జన్మ, అదైతే మన చేతుల్లో దేవుడు పెట్టాడు. అంటే ఏమని చెప్తున్నాడు? పాత నిబంధనలో దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మొదటి జన్మ కన్నా రెండవ జన్మ చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని ఆయన ఎంపిక ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అలాగే బైబిల్లో కూడా మనం గమనించినట్లయితే 2 మరణాలు ఉన్నట్లు మనం చూస్తాం. ఒకటి మొదటి మరణము, రెండవది రెండవ మరణం. మొదటి మరణం అంటే పాపం వలన వచ్చు జీతము మరణము అని పౌలు ఆయన రోమా పత్రికలో తెలియజేస్తాడు. దీనికి ఎవ్వరూ కూడా అతీతులు కాదు. ఏ మనుష్యుడు కూడా, ఆదాము సంతానమైన ఏ మనుష్యుడు కూడా దీనికి అతీతుడు కాదు. అందరూ ఖచ్చితంగా చనిపోవాల్సిందే. హెబ్రీ పత్రికలో అంటాడు కదా, మనుష్యుడు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడినది అని వాక్యం సెలవిస్తుంది. అయితే రెండవ మరణం ఉంది. దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశము యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి కల్పించాడు. మరి ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసముతో ఈ లోకంలో జీవిస్తారు, వారు అట్టి రెండవ మరణాన్ని తప్పించుకుంటారు. బైబిల్లో మనం గమనించినట్లయితే మొదటి పునరుత్థానం ఉన్నది. ఆ మొదటి పునరుత్థానం ఎవరికి? మొదటి పునరుత్థానం గురించి రాయబడింది. అది ఎవరంటే నీతిమంతుల కొరకు మొదటి పునరుత్థానము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా, యేసయ్య ఆయన చనిపోయినప్పుడు చాలామంది తిరిగి లేచారు. అది మొదటి పునరుద్ధానం. ఆ తర్వాత మరి తెస్సలోనికే పత్రికలో కూడా మనకి ఏమవుతుందంటే యేసయ్య రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏంటంటే మనకు ముందు చనిపోయిన పరిశుద్ధులు లేవనెత్తబడతారు. అదే సమయంలో శ్రమల కాలంలో చనిపోయినటువంటి మృతులు కూడా లేవనెత్తబడతారు. ఈ యొక్క యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా మొదటి పునరుత్థానంలో పాలు పంపులు పొందుతారు. అలాగే రెండవ మరణము, దాని బైబిల్ రెండవ పునరుత్థానం అనేటువంటి మాట చెప్పకపోయినా కానీ రెండవ మరణానికి వెళ్ళి లేచే వారి గురించి బైబిల్లో ఒక మాట ఉంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములు మనం గమనించినట్లయితే ఉన్నటువంటి మాటని చదువుతాను నేను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములు ఉన్నటువంటి మాటను మీకు చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుట. అంటే ఇది విశ్వాసులకి, ఇది మొదటి పునరుత్థానానికి సంబంధించింది. కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు. వీరందరూ కూడా రెండవ మరణము. అదే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్ల పరిపాలన తరువాత 1000 ఏండ్ల పరిపాలన వరకు ఈ యొక్క ఎవరంటే దుష్టులు వారందరూ కూడా పాతాళములో భద్రపరచబడి ఉంటారు చివరి తీర్పు కొరకు. ఆ తర్వాత యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఆ వాక్యమే సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనంలో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము.
అంటే ఇక్కడ రెండవ మరణాన్ని గురించి రాయబడ్డది. మనందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణముల నుండి జీవములోకి దాటిపోయారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పాతాళము, అగ్నిగుండము అనేటువంటి మాటలు వాడబడ్డాయి. ఎవరంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాము. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు అది పరదైసని, తర్వాత ధనవంతుడు ఉన్నటువంటి స్థలము ఆ క్రింద స్థలము అది పాతాళము. సో ఇప్పుడు మరి ఇది 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఈ యొక్క పాతాళంలో ఉన్నటువంటి వారందరూ వస్తారు. వారందరూ వచ్చిన తర్వాత వారికి తీర్పు జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే యేసే వారందరినీ కూడా నరకములోకి, నిత్యత్వములోకి వారిని పంపుతాడు. సో ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మనందరము కూడా ఆయన తిరిగి వచ్చినప్పుడు మనందరము సజీవులుగా లేపబడతాము, ఆయనతో ఉంటామని మనం నమ్మాలి. నమ్మి విశ్వసించడమే కాకుండా మరి ఈ యొక్క అనేక మంది రెండవ మరణంలో పాలు పంపులు పొందకుండా ఉండాలంటే వారు కూడా మొదటి పునరుత్థానము అనగా విశ్వాసులకు దేవుడు ఏర్పాటు చేసిన మొదటి పునరుత్థానంలో వారు పాలు పంపులు పొందాలంటే అలాంటి వారికి ఈ పునరుత్థాన సువార్తను మనము నమ్మాలి, దాని కొరకు ఎదురు చూడాలి, నిరీక్షించాలి. మూడవదిగా ఆ పునరుత్థాన బలము కావాలని పౌలు వలె మనము ప్రతిరోజు ప్రార్థన చేసి మగ్దలేని మరియ వలె పునరుత్థాన సువార్తని ప్రకటించాలి. మనందరము ఇంకా ఏమన్నా పునరుత్థానము, తిరిగి లేవటం గురించి అనుమానాలు ఉంటే వాటిని మనం విడిచిపెట్టి వాటిని వదిలివేసి మనము కూడా యేసే రెండో రాకలో వచ్చినప్పుడు సజీవులుగా లేపబడతాము. మృతులైన వారు లేపబడతారు. ఒకవేళ యేసే మన కాలంలో వస్తే సజీవులుగా ఉన్న మనము ఎత్తబడతామని గుర్తెరిగి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా పునరుత్థానమైనటువంటి యేసు యొక్క బలమును మనము పొందుచు ఆ యొక్క పునరుద్ధానం ముందు విశ్వాసం ఉంచుతూ మగ్దలేని మరియ వలె ఆ పునరుత్థాన సువార్తను మనం ప్రకటించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.